హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు యూనివర్సల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. హోపోనో టెక్నిక్ తో వాటర్ మ్యానిఫెక్ట్స్ చూపించరా? తప్పకుండా. హోపోనోపోనో టెక్నిక్ అంటే ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇప్పుడు మనం ఏవేవో అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక మనిషి యొక్క శరీరంలో ఆల్మోస్ట్ 90% వరకు నీరే ఉంటుంది కదా. మనం ఎక్కువ నీళ్ళే తాగుతూ ఉంటాం. నీళ్ళు తాగకపోతే మనకి డీహైడ్రేషన్ అయిపోతుంది. మన బాడీ మొత్తం నీటితోనే పనిచేస్తూ ఉంటుంది. వాటర్ ఫ్లో బాగుంటే మన బాడీ మొత్తం శుద్ధి అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ వాటర్ ద్వారా మనకు హోపోనోపోనో టెక్నిక్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మనము వాటర్ తీసుకుంటాం. ఈ వాటర్ తీసుకున్న తర్వాత మనము ఎప్పుడెప్పుడైనా ఎవరికైనా బాధ పెడుతుంటాం. అప్పుడప్పుడు మనుషుల్ని నొప్పించే మాటలు మాట్లాడుతుంటాం. మన చేతుల ద్వారా కానీ, మన నోటి ద్వారా కానీ, మన సంస్కారం ద్వారా కానీ, మనకి తెలిసి కానీ తెలియక కానీ ఇలా మాట్లాడితే వాళ్ళు బాధపడతారేమో అని కూడా మనం అనుకోకుండా ఒక్కొక్కసారి మనం దొరలేస్తూ ఉంటాం కదా. అలా విశ్వానికి కూడా మనం ఏదైనా హాని చేసి ఉంటాం. ఏదైనా ఇప్పుడు ఈ నీరు ఇంత శుద్ధంగా ఉంటాయా అంటే అది శుద్ధంగా ఉంటుంది అనుకొని మనం బిలీవ్ చెయ్యాలి. అవునా కాదా? పొల్యూటెడ్ గా ఉన్నాయనుకున్నా కూడా పొల్యూటెడ్ గా ఉన్నాయా కాదా అనేది మన కళ్ళు చెప్పేస్తాయి. కలరే చెప్పేస్తుంది కదా వాటర్ శుద్ధంగా ఉన్నాయి అని. ఇప్పుడు పొల్యూటెడ్ వాటర్ ఎలా ఉంటాయి? ఏదో కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయి. ఇది ప్యూర్ గా ఉంది కాబట్టి దీన్ని మనము శుద్ధ జలం కిందనే తీసుకుంటాం. మనిషి కూడా అంతే. ఇప్పుడు వాటర్ కాబట్టి దీంట్లో క్వాలిటీ చెప్పేస్తున్నాం. అదే మనిషిలో క్వాలిటీ చెప్పగలుగుతామా? మనిషిలో మర్మం ఎప్పుడు బయట తీయలేము. వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అందరూ అలా ఉండరు. కొంతమంది ఉన్నట్టే మాట్లాడతారు, కొంతమంది కొట్టినట్టు మాట్లాడేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. అలాంటప్పుడు మనము విశ్వానికి తెలిసి కానీ తెలియక కానీ ఏదో ఒక చిన్న పొరపాటు చేసినా అది విశ్వం కూడా మనసులో పెట్టుకొని మనకి ఏమి ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది డిసైడ్ చేస్తుందంట. ఒక పొద్దున్నే లేసి 5 లీటర్లు వాటర్ తాగండి మీరు అని డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. ప్రతి మనిషి ఒక 5 లీటర్లు వాటర్లు తాగాలని అంటారు. ఎందుకని? మన ఆరోగ్యం కోసం కదా. అలా అయినా చెప్తే మనుషులు నీళ్లు తాగుతారు, లేకపోతే లీటర్ వాటర్ తాగి డీహైడ్రేషన్ కి లోన్ అవుతూ ఉంటారు అని చెప్తుంటారు. మనకి దాహం వేసింది అనుకోండి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనం తాగేస్తాం. కొంతమంది వాటర్ ఫోబియా ఉండి వాటర్ తాగకుండా డీహైడ్రేషన్ కి లోన్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలానే చాలా మందికి కొన్ని టెక్నిక్స్ తెలియవు, కొంతమందికి టెక్నిక్స్ తెలుసు. ఈ హోపోనోపోనో టెక్నిక్ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది అర్థమైతే మాత్రము మనము దేన్నైనా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఒక ఆరోగ్యం అనే కాదు, ఒక ఉద్యోగం అనే కాదు, ఒక డబ్బనే కాదు, దేన్నైనా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా వాటర్ టెక్నిక్ లో చాలా మోడల్స్ ఉన్నాయి. మనం రోజుకు ఒక మోడల్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు హోపోనోపోనో అంటే ఏం లేదు, మనము 4 వర్డ్స్ నేర్చుకోవాలి. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎందుకో చెప్పాలో తెలుసా? ప్రేమతో చెప్పింది ఏవైనా కూడా సక్సెస్ అవుతుంది. అది గట్టిగా చెప్పింది ఏవైనా మనిషికి నొప్పిస్తుంది. నొప్పించేది బెటరా, మనకి ప్రేమతో చెప్పేది బెటరా? ప్రేమతో చెప్తేనే కదా ఏదైనా. కానీ ఫలానా మనిషి బా ఇక్కడ గుండెలో ఉన్నారు అంటాం కదా, ఫలానా మనిషి బా అలా మాట్లాడతారని మనం తిట్టుకుంటాం. అలానే విశ్వం కూడా మనల్ని అనుకుంటుందంట. ఒక ఉమ్మేస్తున్నాము అన్నా కూడా మనము పొద్దున వచ్చినప్పుడు వాష్రూమ్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఉమ్మేసి రావాలి. కానీ నోరుంది కదా, నోట్లో తిన్నది తాగిందంతా రోడ్ల మీద ఉమ్మేస్తారు. అది కూడా ఒక రకమైనటువంటి దోషమే అని విశ్వం చెప్తుంది. ఇదంతా ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వట్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ జీవించేస్తున్నారు. కాబట్టి వాళ్ళ జీవిత విధానం అనేది చేంజ్ అయిపోయింది. ఒకసారి అంటాము ఒకరు కోటీశ్వరుడు అయ్యాడు, మొన్నటి వరకు ఏమీ లేనోడు ఈరోజు ఇంత సంపద ఎలా సృష్టించుకున్నాడు అని అంటారు. వాళ్ళు బిలీవ్ చేస్తారు, దేన్నైనా బిలీవ్ చేస్తారు. ఉన్నట్టుండి రాజులు అయిపోతారు, ఉన్నట్టుండి అంత కోటీశ్వరుడు కూడా వీధి పాలైపోతారు. అన్నింటికీ బిలీవ్నెస్. కాబట్టి ఈ 4 పదాలు మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఎవరికైనా మనం బాధ పెట్టామంటే వెంటనే సారీ చెప్పాలి. అది చిన్నైనా పెద్దైనా, నా కూతురైనా నీ కొడుకైనా, ఎవరైనా సరే సారీ చెప్పేయాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇంకెప్పుడు నేను ఎప్పుడూ ఇలాంటివి చేయను. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఐ లవ్ యూ. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, నువ్వు కూడా నన్ను ఇష్టపడు. అయితే ఈ వాటర్ టెక్నిక్ లో నీ విష్ ఏదైతే ఉందో అది ఏదైనా కానీ
అది జాబ్ కావాలంటే జాబ్, మంచి పొజిషన్ కావాలంటే పొజిషన్, నీకు ఏం కావాలి, మంచి ఇల్లు కావాలంటే ఇల్లు. మనం రోజులో ఎన్నోసార్లు నీళ్లు తాగుతూనే ఉంటాం కదా. తాగిన ప్రతిసారి కూడా ఈ 4 పదాలు యూస్ చేసి ఇలా గ్లాస్ మీద మనం విష్ చెప్పుకున్న తర్వాత ఇలా చేయి క్లోజ్ చేసి సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ చెప్పి ఈ వాటర్ని ప్రతిరోజు మనం తాగిస్తే ఇలా తాగామనుకో మన విష్ రోజు ఫుల్ఫిల్ అవుతూనే ఉంటుంది. ఇది వాటర్ టెక్నిక్ లో, హోపనోపోనో టెక్నిక్ లో చాలా పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. మనం ఎలాగో నీళ్లు తాగుతాం, దీనివల్ల నువ్వేమన్నా డబ్బు వేస్ట్ చేస్తావా? లేదు కదా. దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది. అంటే ఆ జరుగుతుందా అని నీకు డౌట్ వస్తే జరగదు, ఎందుకంటే నువ్వే చెప్పేస్తున్నావు జరగదని. ఫస్ట్ బిలీవ్ చేయి, నమ్మాలి. ఏదైనా ఇది మనకి జరుగుతుంది అని రాసి పెడితేనే నమ్ముతారు, అది జరగదు అన్నవాడు ఎలాగైనా నమ్మడు. కాబట్టి హోపనోపోనో టెక్నిక్ చాలా 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 పవర్ఫుల్. మాటే మంత్రం లాగా పనిచేస్తుందంట. ఒక మాట మనకి మంత్రం లాగా పనిచేస్తుందంట. ఆ మంత్రమే ఈ నీటిలో మనము పంపిస్తున్నాం. ఆ మంత్రాన్ని మనం నీటిలో పంపించి మనకి ఏమైతే కావాలి అనుకుంటున్నామో, మనకి ఏ విష్ అయితే కావాలి అనుకుంటున్నామో అవి తెచ్చుకోవడానికి హోపనోపోనో టెక్నిక్ చెప్తున్నా. మీకు ఇలాంటి టెక్నిక్స్ ఇంకా కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఇంతకంటే మంచి మంచి టెక్నిక్స్ చెప్తాము. మీ సమస్య ఎలాంటిదైనా మేము పరిష్కారం చూపిస్తాం. చూసారు కదండి, మనకి మంచి టెక్నిక్ చూపించారు. థ్యాంక్ యూ మ్యామ్.